అయితే ఈ రామ్దాస్ నాయక్, ఈ కవిత ఇద్దరు కొన్ని సంవత్సరాల క్రితం వీళ్ళకి పెళ్ళయ్యి వీళ్ళకు 4 పిల్లలు. అందులో పావని, పవిత్ర, ప్రణిత, హర్ష. పావని, పవిత్ర, ప్రణిత ఈ ముగ్గురు ఆడపిల్లలు. ఈ హర్ష అనే ఈ పిల్లగాడు మగ పిల్లగాడు. వీళ్ళు నలుగురు సంతానం. అయితే ఇందులో ఏం జరిగిందనంటే మనోడు ఎప్పుడు తాగడం, రావడం, ఇక వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందనేది మనకు ఎవరికి తెలియనటువంటి విషయం. చనిపోయిన ఆమెకు తప్ప ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళ కూతురు ఉన్నదో ఆ కూతురుకు తప్ప, ఇంకొక కూతురు ఉన్నదో వాళ్ళకి తప్ప అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళ ఇంట్లో అనే విషయం చుట్టుపక్కల వాళ్ళకి ఇంకా తెలిస్తే తెలియవచ్చు. ఇక లోపటంగా కుటుంబానికి సంబంధించినటువంటి పంచాయలు ఉంటాయి కదా. మన ఎప్పుడైనా మన పంచాయలు మొత్తం కూడా కుటుంబాల పంచాయలు గింత అంటే ఓర్చుకోకుండా అవి భయంకరమైనటువంటి ఇట్లాంటి ఘోరాలు జరిగే కాడ తీసుకొచ్చుకోవడం. చిన్న అండర్స్టాండింగ్ అది. మైండ్ మెచ్యూరిటీ లేక తాగి తందనాలు ఆడుకుంటా పిచ్చిగా మైండ్ ఖరాబ్ చేసుకొని అనవసరంగా పిల్లలను లేకుండా చేసిండు. ఎవడైతే ఈ ఘటన చేసినటువంటి ఇతను ఉన్నాడో చాలా దుర్మార్గం చేసిండు. అసలు ఆ మంచి పిల్లగాన్ని చంపేసిండు. హత్య ఏంది ఇంత ఘోరమా? అయితే ఈయన ఏం చేసిండంటే రోజులాగా తాగి రావడం, రోజు ఆయన చేసే కార్యక్రమం చేసుకుంటూ వచ్చి ఇంటికి వచ్చి చాలా రోజుల నుంచి గొడవలు కావడం. అయితే ఇందులో ట్విస్ట్ ఏందనంటే రామ్దాసు, నాయకు, ఈ పవిత్ర అనే అమ్మాయి పక్కనే ఇంట్లో ఉంటారట. ఇంట్లో ఇల్లు పక్క పోంటే పక్కన ఉంటారంట. ఇక పావని, ప్రణిత అమ్మాయి వీళ్ళిద్దరూ హాస్టల్లో ఉంటారు. ఎవడైతే ఈ పిల్లగాడు ఉన్నాడో ఈ పిల్లగాడు ఈమె వీళ్ళందరూ కలిసే ఉంటారు వాస్తవానికి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఇంకో చిన్న పాప, ఈ చిన్న పాప ఇప్పుడు వీళ్ళిద్దరు హాస్టల్లో ఉంటారు కదా. ఈ పాప నాకు తెలిసి మరి ఆ పాప పేరు ఇక్కడ ఇంకా క్లారిటీ మనకు అంటే పవిత్రనా లేకపోతే ఏందో మొత్తం మీదైతే ఇప్పుడు హాస్పిటల్ తీసుకుపోయారు హైదరాబాద్కి. ఆ పాప పేరు తెలియదు మనకు వాస్తవానికి. అయితే ఇక్కడ ఈ రామ్దాస్ ఏం చేసిండంటే సోమవారం నైట్ బాగా తాగొచ్చి, ఇక అమ్మాయి అయితే గాంజాయి కూడా తాగుతాడు సార్ అని చెప్పింది. మరి ఆ మత్తులో చేసిండా ఏందనేది ఇక పోలీసు వాళ్ళు విచారణ చేస్తారు. అది ఎంక్వైరీలో బయటపడితే ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. అది మనం ఒకవేళ రిజల్ట్ వచ్చిన తర్వాత మనం దాని మీద మాట్లాడవచ్చు. ఇప్పుడే మనం డిసైడ్ చేయలేం. వాడు తాగొచ్చిండా ఏంది అసలు ఏం జరిగిందని 100% అయితే తాగొచ్చిండనే చెప్తున్నది. అయితే తాగొచ్చిన తర్వాత సోమవారం నైట్ అర్ధరాత్రి ఎవరైతే ఈ కవిత, రామ్దాస్ నాయక్ భార్య కవిత, వాళ్ళ పాప, అట్లనే ఒక 6 సంవత్సరాల బాబు, వీళ్ళు పడుకున్నది చూసి మనోడిగా తాగిన మైకంలో ఉరికొచ్చి రోకలు బండ తెలుసు కదా అందరికీ. మన ఇళ్ళలో రోకలు ఉంటుంది కదా. ఆ రోలు మనం ఏదైతే మనం ఏదైనా దంచుకుంటాం కదా, ఆ రోకల బండలు అని ఉంటాయి ఊర్లల్లో. హైదరాబాద్లో చిన్న రోళ్ళు అంటే గింత ఉంటుంది, కానీ ఊర్లల్లో ఇంత పొడుగు ఉంటుంది. ఒక్కొక్కటి ఇంత పొడుగు ఉంటుంది, అది ఇంతలా ఉంటుంది. ఒక్కటే దెబ్బకు చనిపోయిందంట అలా భార్య. ఒక్కటే దెబ్బకు ఎంత బలంగా కొడితే ఏముంటుందండి ఈ తలకాయ? ఏముంటుంది చెప్పండి. ఈ తలకాయ ఇది ఏంది? ఇది ఒక ప్లాస్టిక్ డబ్బా ఇట్లా ఒత్తితే ఎట్లా పోతుందో మన తలకాయ కూడా అంతే ఉంటుంది. కాకపోతే మనం ఏంటంటే మనం బలంగా అనిపిస్తుంది, కానీ ఏముంటుంది తలకాయలో? పడుకున్నప్పుడు మనిషి బాగా నిద్ర ఉన్నప్పుడు కొట్టుడు కొడితే కథమైనా ఏముంది? ఆమెను తలకాయ మీద ఏం చేస్తే వెంటనే మరణించిపోయింది స్పాట్గా. తర్వాత ఎమ్మటే 6 సంవత్సరాలలో పిల్లగాని కొడితే వాడు ఎమ్మటే స్పాట్. ఇక ఆ అమ్మాయిని, ఆ పాపను కూడా కొడితే ఆ పాప కూడా ఇప్పుడు చావు బతుకుల్లో నడమ ఉన్నది. మరి ఆ అమ్మాయి చనిపోయిందా బ్రతికిందా అనేది తెలియదు ఇంకా వాస్తవానికి. హైదరాబాద్ తీసుకుపోయారు అమ్మాయిని. మరి హైదరాబాద్లో చికిత్స పొందుతుందా, అసలు ఎట్లుంది అమ్మాయి ఆరోగ్య పరిస్థితి ఏందని ఇప్పటిదాకైతే తెలియదు. అయితే ఈ రామ్దాస్ నాయక్ చేసినటువంటి ఘనకార్యం చూడండి. 3 ఆడపిల్లలు పుట్టిన దాకా వీళ్ళు వెయిట్ చేసిరు. ఎందుకు 3 ఆడపిల్లల్ని వీళ్ళు సంతానం ఎందుకు అనుకున్నారు అంటే ఒక కొడుకు కావాలి, ఒక వంశాన్ని నిలబెట్టడం కోసం ప్రతి ఇంట్లో ఒక కొడుకు కోసం అందరు తాపత్రయపడతారు కదా. అట్లనే మనోడు కూడా కొడుకు కోసం వెయిట్ చేసి, ఇప్పుడు నువ్వు కొడుకునే సావగొడుతుంది, కొడుకునే లేకుండా చేసేవి. ఇక నువ్వు ఏందా నువ్వు ఏం ఉద్ధరియడానికి నువ్వు ఉండే ఏం లాభం? అసలు ఏమన్నా ఒక్కసారన్నా మనం ఆలోచించుకోవాలి ఒకసారి. నువ్వు చేసినటువంటి పని ఎంత చక్కదనంగా ఉందో ఒకసారి చూసుకో. ఊర్లో తిరిగితే కూడా కనీసం నిన్ను ముఖం కూడా చూడరు ఎవడు. అసలు వాడు ఎంత మొత్తుకున్నాడో, డాడీ చంపొద్దు అన్నాడో, కొట్టొద్దు అన్నాడో, ఆ పాప ఎంత మొత్తుకున్నదో, అసలు వాళ్ళకి దెబ్బ పడితే ఏమనిపించిందో, ఏదైనా మీద పడ్డదనుకుర్రా ఏమనుకురో చూడండి. ఒక్కసారి ఆలోచించండి. అరే అల్లారు ముద్దుగా సాదుకోవాల్సినటువంటి తండ్రి పాత్రలో ఉన్నటువంటి వాడు వాళ్ళకే కాలయముడై వాళ్ళనే చంపేసే కాడికి వచ్చిందంటే ఈ వ్యవస్థ ఎటు పోతుంది? మానవ సమాజానికి మృగంలాగా మారుతున్నటువంటి పరిస్థితి మనుషులు. ఒకప్పుడు ఎంత విలువలతో బతికినటువంటి పరిస్థితి తెలుసా? మరి అట్లాంటి విలువలు, అట్లాంటి కల్చర్ లేదు ఇప్పుడు. మొత్తం కల్చర్ మారిపోయింది కదా. తాగుడుకు బానిసలై మత్తులై ఈయన పని గిని ఏం లేదు, ఏదో గార్డెన్లో పనిచేయాల, ఏదో
ఏదో గార్డెన్స్లో పనిచేసాడు, లక్ష్మీ గార్డెన్స్ సంథింగ్ ఉంది, అందులో పనిచేసాడట మనోడు. ఈమె కూలినాలు పనికి పోయి పిల్లలను సాదేదట. ఈ పిల్లల దగ్గరికి హాస్టళ్ళ కాడికి పోయి వాళ్ళని ఎప్పటికప్పుడు వాళ్ళని కంటి రెప్పలా కాపాడుకునేటటువంటి ఆ తల్లి ఇలా మాకు లేదు సార్, మా తల్లిని ఎవరు తీసుకొస్తారు? అమ్మాయి చెప్తున్నది, మీరు మీడియాలో కూడా చూడొచ్చు, చాలా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా చూడొచ్చు, యూట్యూబ్లో కూడా. ఆ అమ్మాయి అంటున్నది, సార్ మా తమ్ముడు నేను ఎప్పుడన్నా ఇంటికి వస్తే మా తమ్ముడు అక్క నాకు ఐస్ క్రీమ్ కొనియవా అంటాడు, నాకు చాక్లెట్ కొనియవా అంటాడు, నాకు బిస్కెట్ కొనియవా అంటాడు, నాకు థమ్స్అప్ కొనియవా అంటాడు అని అనేక రకాలుగా నన్ను మా తమ్ముడు అడుగుతాడు. ఇప్పుడు నన్ను ఎవరు అడుగుతారు సార్? మా తమ్ముడు కనబడాడు సార్, మా తమ్ముడు చనిపోయింది సార్, మా తమ్ముడు మట్టిలో పడుకున్నాడు సార్, మా అమ్మ మట్టిలో పడుకున్నాడు సార్. మా అమ్మని హత్య చేసిన వాళ్ళని ఒకవేళ కనుక ప్రభుత్వం, ఈ పోలీసు వాళ్ళు ఖచ్చితంగా మా నాన్నని ఉరిదీయాలి, లేకపోతే మాత్రం నేను చనిపోతా సార్ మా అమ్మ కోసం అని అంటుంది ఆ పాప. చూడండి ఎంత ఇష్టం ఆ పాపకి. ఒకసారి ఆలోచించండి, ఇద్దరు ఆడకూతుళ్ళు, తల్లి లేనటువంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది తెలుసా? అది అనుభవిస్తున్నటువంటి ఆడపిల్లలకు తెలుస్తుంది. అది తల్లి లేకుంటే వాళ్ళు పెళ్ళి అయ్యేదాకా వాళ్ళు ఎన్ని బాధలు పడాల్సి వస్తుంది తెలుసా? ఒక ఆడకూతురుకి ఎన్ని బాధలు ఉంటాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, చెప్పుకోలేరు తండ్రికి, అనేక సమస్యలు ఉంటాయి వాళ్ళకి. అట్లాంటి తల్లి లేదు ఇలా. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ్ముడు లేడు అమ్మాయికి, ఇద్దరు అమ్మాయిలకి. చాలా దారుణంగా ఉన్నది మా పరిస్థితి అని చెప్తా ఉన్నారు. సో దయచేసి నేనేమంటున్నా అంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ అడుగుతున్నాం సార్. రాష్ట్రంలో అనేక హత్యలు జరుగుతున్నాయి తాగుడం వల్ల, ఇంకేదో గంజాయి అని, ఇంకేదో డిఫరెంట్గా ఈ మనుషులు అనవసరంగా మద్యం మత్తులో ఏం చేస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితి. దీని మీద దృష్టి పెట్టండి సార్. కనీసం ప్రభుత్వం ఇట్లాంటి హత్యల మీద, ఈ మద్యం దాగోస్తుల మీద, వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి సార్. అనవసరంగా కుటుంబాలు ఆగమవుతున్నాయి సార్, కుటుంబాలు రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది. ఆ అమ్మాయి అడుగుతున్న దానికి సమాధానం చెప్పలేము, వాస్తవమే. ఇంకొక మాట అనిపిస్తుంది ఎవరికైనా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు, అరే అట్లెట్లా ఆపుతారే ఆ ప్రభుత్వం, ఎంతమంది నన్ను చూస్తారని చెప్పేసి. మేము ఏమంటున్నాం అంటే, ఏదైతే సరఫరా అవుతున్నదో ఈ మద్యం తాగేటోళ్ళకు కొంత క్లాస్ వీకండి సార్ పోలీసు వాళ్ళు. ఏ మండలంలో, ఏ గ్రామాలలో ఈ అల్లరి చేసేటోడు, ఈ భార్యలను సాధలేనోడు ఇసిపెట్టండి రా భయ్, మీకు చేతన కాకపోతే అని చెప్పేసి వాళ్ళతో చెప్పియండి సార్ అవసరమైతే. ఈ దుర్మార్గాలు ఏంది సార్, ఎన్ని చూసుకుంటూ పోతాం? ప్యాషన్ అయిపోయింది సార్, ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది. ప్రతిరోజు ఇట్లాంటి హత్యలు ఇట్లా చేస్తే, మా అమ్మ ఏడో గాడు చేసిండు, గాడు ఎట్లా చేసిండు, ఇదే అయిపోయింది తప్ప మనిషికి ప్రేమలు లేవు సార్. ప్రేమలు చచ్చిపోయినాయి మనుషులకి. ప్రేమలు చచ్చిపోయి మనిషి విర్రవీయకుండా ఏం చేస్తుండో అర్థం కాలేనటువంటి పరిస్థితి. ఎక్కువ రిపీటెడ్గా అయితే ఈ తాండాలలో రిపీటెడ్గా అయితే ఎందుకో అర్థం కాలేనటువంటి పరిస్థితి. ఈ పల్లెటూర్లలో మరీ ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఏం దారుణం ఇది, ఇంత దారుణం ఇది. అసలు అమ్మాయిని ఫోన్ ఓపెన్ చేసి చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా? అసలు అబ్బా ఇంత పని అయిపోయారా అనిపిస్తుంది. అసలు ఈ వార్త మీకు చెప్పాలన్నా కూడా చాలా బాధ అనిపిస్తుంది. అట్లాంటి ఘటన ఇది, మామూలుది కాదు ఇది. ఏం దుర్మార్గాలు! ఒకడేమో భార్యని కడుపుతోతో చంపడం, ఇంకెవడేమో ఫ్రిడ్జ్లో పెడతాడు ముక్కలు చేసి. ఎవ్వనికి నచ్చినట్టు ఆడ చేసుకుంటూ పోతే ఎందుకు చేసుకుంటారా నాయన ఈ పెళ్ళిళ్ళు? సాధలేనప్పుడు, చేతగానప్పుడు, వాళ్ళతో ఉండలేనప్పుడు, ఇష్టం లేనప్పుడు వదిలేసుకొని ఎవరు బతకాలు బతికితే అయిపోతుంది కదా. అనవసరంగా ఒక నిండు జీవితాన్ని వీడు 3 ప్రాణాలు తీసిండు. ఏంది ఆ లైఫ్కి అర్థమే ఉంటుంది? చాలా తప్పు ఇవి. ఈ పనులు బంద్ చేయండి, ఇట్లాంటి పనులు బంద్ చేయండి. ఇప్పుడు ఎవరైతే ఈ కవిత అనే చనిపోయినటువంటి ఈ కవిత ఉన్నదో, ఈ రామ్దాస్ నాయక్ వాళ్ళ భార్య, వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది చూడండి, ఎంత బాధ అనిపిస్తుంది చూడండి ఒకసారి. వాళ్ళ అమ్మ, ఆ అమ్మాయి, మా అమ్మమ్మ, మా తాత మమ్మల్ని చూసుకునేది వాళ్ళే అని చెప్పేసి అంటా ఉన్నారు. మా తాత మమ్మల్ని జాతాడు సార్, మా తాత మమ్మల్ని చూసుకుంటాడు సార్ అని చెప్పేసి ఆ అమ్మాయి అంటుంది. కనీసం ప్రభుత్వం స్పందించండి సార్, ఇట్లాంటి మీద స్పందించండి. ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం తలుసుకుంటే ఏదైనా చేయొచ్చు. నిజంగా గవర్నమెంటు ఇట్లాంటి ఘటనల మీద దృష్టి పెడితే, ఇంకొకటి చేయడానికి భయపడాలంటే ఏం చేయాలనో ప్రభుత్వం తలుసుకుంటే 1 గంట పని కాదు సార్ ఇది. 1 గంట పని కాదు. ప్రభుత్వం ఒకవేళ నిజంగా నిఘా వేసి దృష్టి పెడితే 1 గంట పని కాదు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి ప్రతి మండలంలో పోలీసు కేంద్రాలు ఉంటాయి కదా, పోలీసు రక్షక భట నిలయాలు ఉంటాయి కదా, పోలీస్ స్టేషన్స్. మరి ఆ పోలీస్ స్టేషన్లో తెలిసిపోతుంది కదా ఏ ఊర్లో ఏం జరుగుతుందని చెప్పేసి. ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళ మీద కన్నేసి ఉంచండి సార్. ఇట్లాంటి దుర్మార్గాలు చూడలేకపోతున్నాం. భయాలు అవుతున్నాయి ప్రజలకు.
ఇట్లాంటి వాళ్ళ వల్ల మంచి మంచోళ్ళకు డౌట్లు వస్తున్నాయి తెలుసా. అసలు విషయం ఏంటంటే ఇది ఇంటే ఇంకా పరిశాన్ అవుతారు అందరూ. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు తాగొచ్చి ఇట్లా హత్యలు చేసుకుంటూ పోతున్నారు. ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏది చేస్తే అది చేస్తున్నారు. మంచోళ్ళు కూడా భయపడుతున్నారు. భార్యాభర్తల మధ్యలో అనుమానాలు వస్తున్నాయి ఇప్పుడు ఈ మధ్యలో. మంచిగున్న భార్యాభర్తలు కూడా అమ్మో నన్ను ఏమన్నా అనగల, అమ్మో నన్ను చంపగల, కొట్టి చంపగల అని చెప్పి భయపడుతున్నారు. మంచిగున్నోళ్ళు కూడా అప్పటిదప్పుడే నువ్వు కూడా ఆలలెక్క చేస్తావా, అమ్మ నన్ను ఆలలెక్క చేసేవి అని భర్త, అమ్మ నేను మంచిగానే ఉంటాయా, నన్ను ఏమనకు, కోపం వచ్చినా కూడా నిమ్మలంగా, తాగి వచ్చినా కూడా నిమ్మలంగా వండుకో అని చెప్పేసి ఇట్లాంటి భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి చూస్తుంటే. ఎందుకంటే రోజు ఒకటి రిపీట్ అయితేనే ఉంది కదా, ఎక్కడో ఒకటి రోజు ఒకటి రిపీట్ అయితేనే ఉంది. కానీ ఈ ఆమనగల్లో మండలం, ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఈ పులిగోని తండాలో జరిగినటువంటి ఈ దారుణ ఘటన అయితే నిజంగా చెప్తున్నా, మనసు చెలించిపోయేటటువంటి ఘటన ఇది. చాలా దారుణమైనటువంటి ఘటన ఇది. అల్లారు ముద్దుగా వాడు ఆ పిల్లగానికి నిజంగా 6 ఏళ్ళ వయసు అంటే వాడు ఎంత మంచి లైఫ్ ఎంజాయ్ చేయాల్సి ఉండే, ఆ పాప ఎంత మంచి లైఫ్ ఎంజాయ్ చేయాల్సి ఉండే. మంచి భవిష్యత్తు ఉన్న వాళ్ళకు ఇప్పుడు అలా భవిష్యత్తు మట్టిలో కలిసిపోయాయి. ఏం పరిస్థితులు చెప్పండి. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకి ఏం చెప్తామా, ఏం చెప్తే ఏం అర్థం అవుతుంది. మనిషి కదా, ఒకసారి చనిపోతే మనిషి మళ్ళీ పుట్టడు కదా. ఒకసారి మనిషి జన్మ ఎత్తి నువ్వు చనిపోతే మళ్ళీ నువ్వు మనిషివై పుట్టవిగా, నువ్వు ఎట్లా పుడతావో కూడా తెలియదు. కాబట్టి ఉన్నొక్క మనిషి జీవితాన్ని ఖచ్చితంగా కాపాడుకొని మనిషి ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు నిజంగా మనిషి జన్మ ఎత్తే మనిషిలాగా బతికి చనిపోదాం. ఏముంటుందండి, ఎప్పుడు ఎవరు చచ్చిపోతో తెలియదు. అడ్డమైన రోగాలు వస్తున్నాయి ఈ రోజులల్లో. మనం తినే తిండి అన్నీ కల్తీ పాడుపడ్డాయి. ఇంత కల్తీలో మనం బతుకుతున్నప్పుడు ఎప్పుడు ఎవరు చనిపోతామో తెలియదు. అట్లాంటి ఎందుకండి ఈ కుటుంబ కలహాలు, ఈ కోపాలు, ఈ తాపాలు, ఈ పంతాలు, ఈ పంచాయలు, ఈ కొట్లాటలు దేనికోసం ఇవన్నీ? ఏమొస్తుంది చెప్పండి దీనివల్ల? ఏమి రాదు. చచ్చిపోయినాడు వాళ్ళని చూసి ఏడుస్తాం మనం, అన్నీ తలుచుకున్నారే నేను అనవసరంగా అన్నారా, అరే నేను అప్పుడు మంచిగుంటా అయిపో, నేను మా నాన్నతో అప్పుడు మంచిగుంటా అయిపో, నా భార్యతో మంచిగుంటా అయిపో అని చెప్పేసి ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళ దగ్గర పోయి మనం పడి ఏడిస్తే అప్పుడు ఏం రాదు. ఏదున్నా ఉన్నప్పుడు మనము ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. ఉన్నన్ని రోజులు సంతోషంగా బతకడమే మానవ జీవితానికి, మనిషి జీవితానికి, మనిషి పుట్టుకకు అర్థం పర్థం ఉంటుంది. లేకపోతే మాత్రం ఆ మనిషి పుట్టుక పుట్టినా కూడా అది వృధా అన్నట్టే. సో తప్పకుండా ఈ వీడియో మీద మీ స్పందన ఏందో చెప్పండి, చాలామందికి షేర్ చేయండి. ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే మన వంతుగా ఖచ్చితంగా సమాజాన్ని మనం చైతన్య పరచాలి కాబట్టి సో తప్పకుండా ఈ వీడియో చేయాల్సి వస్తుంది. చాలామందికి షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. మనం అందరం కలిసి సమాజాన్ని మార్చే దిశలో మనం ఉన్నాం, ఆ ప్రయత్నం మనం చేస్తున్నాం. సో తప్పకుండా మన ఛానల్లో అనేక సమస్యల మీద మనం మాట్లాడుతుంటాం, అనేక సమస్యల మీద మనం ప్రజల్లోకి వెళ్తుంటాం. సో తప్పకుండా ప్రతి అంశం మీద మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. చూస్తూనే ఉండండి ప్రజావాహిని. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.